హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్స్ గురించి దాని వెనకాల ఉన్న థియరీ ఏంటి అనేది పూర్తిగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో సప్లై అండ్ డిమాండ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. సో వాట్ ఈస్ సప్లై, డిమాండ్ అనేది ఇక్కడ మనకి కైండ్ ఆఫ్ ఒక కాన్సెప్ట్స్ ప్యాటర్న్‌లో మనం ఏ విధంగా చేయొచ్చు అనేది నేను పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. ఇది కంప్లీట్‌గా ఆహ్, తను ఫోరెక్స్‌లో చేయడం జరిగింది. సో ప్రతిది ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెట్టడం జరిగింది. సో ఫోరెక్స్ ట్రేడింగ్‌లో ఏదైతే పర్సనల్ స్ట్రాటజీ ఉందో, సో అది యూజ్ చేసి ఇక్కడ ప్రాఫిట్ చేశాడు. సో నేను చెప్పేదన్నమాట. సో స్ట్రాటజీస్ అనేది కంప్లీట్‌గా ప్రైస్ యాక్షన్ రిలేటెడ్‌కి సంబంధించిన స్ట్రాటజీస్. ప్రతి ఒక్క స్ట్రాటజీ కూడా ప్రైస్ యాక్షన్ రిలేటెడ్‌గా సంబంధించిన స్ట్రాటజీ అన్నమాట. సో ప్రైస్ యాక్షన్ అనేది కంప్లీట్‌గా యూనివర్సల్ సబ్జెక్టు. అది మీకు బైనరీ అనే కాదు. ఫోరెక్స్, స్టాక్ మార్కెట్, క్రిప్టో, సో ఎనీ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ చేసినా కూడా మీకు ఉండాల్సింది ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్. సో ఏ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అయినా ప్రైస్ యాక్షన్ రిలేటెడ్‌ది. సో ఎక్కడ ఏ మార్కెట్‌లో అయినా వర్క్ అవుతాయన్నమాట. సో ఇక్కడ పర్సనల్ స్ట్రాటజీతో తను ఇక్కడ చూడొచ్చు కంప్లీట్‌గా ఫోరెక్స్‌లో స్కాల్పింగ్ చేశాడు. సో ఇక్కడ ప్రతీదీ స్క్రీన్‌షాట్ పెట్టడం జరిగింది. అలాగే వీడియో కూడా సెండ్ చేశాడు. సో ఈ వీడియోలో కంప్లీట్‌గా 30 ప్లస్ ట్రేడ్స్ వరకు తీశాడు. ప్రతి ఒక్క ట్రేడ్ కూడా ఐటీఎంలో బుక్ అయిపోయింది. సో ప్రతి ట్రేడ్ కూడా ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రతిదీ తను స్క్రీన్‌షాట్ పెట్టడం జరిగింది. సో 30కి పైగా ట్రేడ్స్ తీసుకున్నాడు. సో దగ్గర దగ్గర సో కంప్లీట్‌గా అన్నీ మనకి ప్రాఫిట్‌లో బుక్ అయిపోయాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్క ట్రేడ్ ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో ఇక్కడ తీసుకున్న ట్రేడ్స్ కూడా ఇక్కడ ఆహ్, మనకు ఆస్ట్రేలియన్ డాలర్ అండ్ యూఎస్ డాలర్‌లో ఆ కరెన్సీ పేరులో ఇక్కడ తను చేయడం జరిగింది. మీరిక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇది ప్రాపర్‌గా తను తీసుకున్న ట్రేడ్స్ అన్నిటిని స్క్రీన్‌షాట్‌తో పెట్టడం జరిగింది. సో ఈ విధంగా అంటే స్ట్రాటజీ అనేది ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ స్ట్రాటజీ అయితే డెఫినైట్‌లీగా ప్రతి ఒక్క దాంట్లో వర్క్ అవుతది. సో నేను చెప్పే కంప్లీట్ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ ప్రైస్ యాక్షన్ సబ్జెక్ట్ అన్నమాట. సో మీరు దేంట్లో అయినా మీరు బై అండ్ సెల్ చేయండి, ఫోరెక్స్‌లో చేయండి, స్టాక్స్‌లో చేయండి. సో దట్ ఈస్ యువర్ పర్సనల్. బట్ ప్రాపర్‌గా ప్రైస్ యాక్షన్ మీరు నేర్చుకున్నట్టయితే ఏ ట్రేడింగ్‌లో అయినా మీరు ప్రాఫిట్స్ అనేది చేసుకోవచ్చన్నమాట. సో ఫస్ట్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్ట్రాటజీస్ అనేది కంప్లీట్‌గా సెపరేట్ అన్నమాట. సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. కోర్స్ సెపరేట్ అండ్ స్ట్రాటజీస్ కూడా సెపరేట్. సో చెప్పిన కండిషన్స్‌ని ఫాలో అయితే డెఫినైట్‌లీగా మీకు ఈ యొక్క కైండ్ ఆఫ్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఏ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అయినా కూడా. సో ఫ్రెండ్స్, ఇది అనదర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్. సో తను ప్యాకెట్ ఆప్షన్‌లో చేసాడు. సో ఇదే పర్సనల్ స్ట్రాటజీ తోటి. సో ఇక్కడ చూడొచ్చు. దాని యొక్క రిజల్ట్ అనేది మనకి ఇక్కడ విత్‌డ్రాల్ కూడా పెట్టడం జరిగింది. సో తను ప్యాకెట్ ఆప్షన్‌లో చేస్తాడు. సో ఈ విధంగా అంటే చెప్పిన కండిషన్స్ ప్రాపర్‌గా ఫాలో అవుతూ మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. సో ఏ స్ట్రాటజీ అయినా గూడా, సో ఏ స్ట్రాటజీ అయినా మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసి, సో దాని యొక్క కండిషన్స్‌లో మీరు మాస్టర్ అవ్వగలిగినట్టయితే, సో మీరు ప్రాపర్‌గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారనమాట ట్రేడ్‌ని. సో ప్రాపర్ కండిషన్‌ని మీరు అర్థం చేసుకొని, సో అకార్డింగ్ టు స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో నేను చెప్పిన ప్రతి కండిషన్‌ని ఫాలో అవుతూ మీరు ట్రేడ్ చేస్తే డెఫినెట్‌గా ఈ కైండ్ ఆఫ్ రిజల్ట్ అనేది ఉంటుందనమాట. సో ఇది అనదర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్. సో ప్రతీదీ స్క్రీన్‌షాట్ పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్క ట్రేడ్ తను ఇక్కడ స్క్రీన్‌షాట్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో ఆహ్, ఎవరైతే మీ మెంటర్ ఉన్నాడో సపోర్ట్ తీసుకుంటూ మీరు ఈ విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఏ ట్రేడింగ్ అయినా, సో బైండ్ అనే కాదు. సో కంప్లీట్ ఏ ట్రేడింగ్ అయినా, స్టాక్స్ అయినా, ఫోరెక్స్ అయినా కూడా జస్ట్ మీ మెంటర్ యొక్క సపోర్ట్ అనేది డెఫినెట్‌లీగా ఉండాలి అన్నమాట. సో తను ఇక్కడ 10 ట్రేడ్స్ తీసుకుంటే 8 ట్రేడ్స్ విన్ అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్‌షాట్ పెట్టడం జరిగింది. సో ఇది అనదర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్. సో కంప్లీట్‌గా 7/7 విన్ అవ్వడం జరిగింది. సో ఇది మిగతా స్టూడెంట్స్ గూడా ఒక కైండ్ ఆఫ్ బూస్ట్ అన్నమాట. అంటే ఒక కైండ్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్ లాగా ఉంటుంది. సో వాళ్ళు గూడా సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు డెఫినైట్‌లీగా ప్రాక్టీస్ చేస్తారు. సో ప్రాక్టీస్ అనేది డెఫినైట్‌లీగా చేయాలి. సో ఇంకొంతమందికి ఇది ప్రాపర్‌గా ఒక ఇన్‌స్పిరేషన్ లాగా ఉంటుందని చెప్పేసి నేను చూపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ టు బ్యాక్ 10 ట్రేడ్స్ మనకి 10 ట్రేడ్స్ తీసుకుంటే 9 విన్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా డెఫినైట్‌లీగా హార్డ్ వర్క్ చేయాలి. సబ్జెక్ట్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఈ ట్రేడ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇది కంప్లీట్‌గా 15 సెకండ్ కన్ఫర్మేషన్‌తో నేను ట్రేడ్ తీసుకున్నాను. సో లెవెల్ డ్రా చేసింది 1 మినిట్‌లో డ్రా చేశాను. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రీవియస్ ఏదైతే హై ఉందో సో అక్కడ రీటెస్ట్ అవ్వడం జరిగింది. సో రీటెస్ట్‌లో మనకి బయర్స్‌లో కంప్లీట్‌గా సెల్లర్స్‌లో స్ట్రెంత్ అనేది లేదు. సో బయర్స్ కంప్లీట్‌గా స్ట్రాంగ్‌గా ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి మంచి ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. సో అప్‌వర్డ్ డైరెక్షన్‌కి. సో నెక్స్ట్ ఏదైతే మార్కెట్ టార్గెట్ ఉంటుందో సో ఇక్కడ ఉంటుంది. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను తీసుకున్నాను ట్రేడ్. సో మనకిది విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, కంప్లీట్‌గా మీకు క్యాన్6 సైకాలజీ సో ఇదంతా కంప్లీట్‌గా మీకు తెలిసినట్టయితే, సో ప్రాపర్‌గా ప్రతి ఒక్క క్యాన్6లో మీకు ఏదైతే స్టోరీ ఉందో అది మీరు ప్రాపర్‌గా రీడ్ చేయడం జరిగినట్టయితే, డెఫినైట్‌లీగా మీరు మార్కెట్ ప్రతి కండిషన్‌ని మీరు అర్థం చేసుకుంటారు. సో
క్యాండిల్‌స్టిక్స్ యొక్క ఇండికేషన్ సైకాలజీ ఏంటి? సో, స్టోరీని రీడ్ చేయాలి. క్యాండిల్‌స్టిక్ స్టోరీని ప్లస్ మార్కెట్ స్ట్రక్చర్‌లో ఉన్న స్టోరీని మీరు రీడ్ చేస్తూ ఈ విధంగా ట్రేడ్ చేయొచ్చు. సో, డెఫినెట్‌లీగా లెవెల్ అనేది ఇంపార్టెంట్. బట్ లెవెల్స్‌ని మీరు బేస్ చేసుకొని ఓన్లీ లెవెల్స్ పైన డిపెండ్ అయ్యి ట్రేడ్ చేయకూడదు. సో, డెఫినెట్‌లీగా లెవెల్స్‌తో పాటు కంప్లీట్‌గా ప్రెజెంట్ మార్కెట్ సిట్యుయేషన్, స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది? ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్. సో, ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చరల్ నాలెడ్జ్ ప్లస్ అలాగే మార్కెట్ యొక్క టార్గెట్స్, సో, సైకాలజీ ఏం చెప్తుంది? సో, ఇవన్నిటిని అంటే ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ డెఫినెట్‌గా తీసుకోవాలన్నమాట. సో, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనేది మీరు తీసుకుంటేనే మీకు డెఫినెట్‌గా ఒక కైండ్ ఆఫ్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో, ఒక సింగిల్ ట్రేడ్ తీసుకోవడానికి ఇదంతా చూడాలి. సో, ఇదే కంప్లీట్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అన్నమాట. సో, ప్రైస్ యాక్షన్ అనేది కంప్లీట్‌గా మీకు డెఫినెట్‌లీగా ప్రతి ఒక్క సెగ్మెంట్‌లో వర్క్ అవుతది. సో, ఏ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అయినా. సో, నేను చెప్పేది ప్రతీదీ స్ట్రాటజీ అయినా గూడా ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ గానే ఉంటుంది. సో, డెఫినెట్‌లీగా మీరిక రీడ్ చేసే స్టోరీ కూడా అంటే క్యాన్సిక్ సైకాలజీలో మీ స్టోరీ ఏదైతే ఉందో, ఆ స్టోరీ కూడా మీరు ప్రాపర్‌గా ప్రైస్ యాక్షన్ బేస్డ్ పైన ఉంటుంది. సో, ప్రైస్ యాక్షన్ అనేది మీకు వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క ట్రేడ్ వెనకాల ఉన్న థియరీ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ నేను చార్ట్ చేంజ్ చేసి చూస్తున్నాను. సో, ప్రాపర్‌గా మనకి ఎక్కడైతే కన్ఫర్మేషన్ ఉంటుందో, సో, అక్కడ ట్రేడ్ తీసుకోవడానికి. సో, రెగ్యులర్‌గా ఎవరైతే జనరల్‌గా ఆహ్, ఇప్పుడిప్పుడే యాక్యురసీ ఇంప్రూవ్ అవుతున్న వాళ్ళు గావచ్చు. సో, బిగినర్స్ గావచ్చు. సో, డెఫినెట్‌లీగా మీరు ఒక స్ట్రాటజీ అంటే ఒక కైండ్ ఆఫ్ పెయిర్స్ ఒక ఏదైతే పెయిర్ ఉంటుందో మనకిక్కడ. సో, ఈ యొక్క పెయిర్‌ని ఒక మంచి స్ట్రక్చర్ ట్రెండీ మార్కెట్ ఉన్న ఒక కైండ్ ఆఫ్ పెయిర్‌ని మీరు చూజ్ చేసుకొని, దాంట్లోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనం ఫాస్ట్‌గా మూవ్ చేస్తూ సో, ప్రతి క్యాండిల్‌స్టిక్స్‌లో అంటే మనకి ప్రతి పెయిర్‌లో ఉన్న కండిషన్‌ని మనం చూసి డైరెక్ట్‌గా ట్రేడ్ జరుగుతాం. అదే మనకి ఎక్స్‌పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి గాని సో, ఇప్పుడిప్పుడే యాక్యురసీ ఇంక్రీజ్ చేసుకుంటున్న వారికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో, స్ట్రక్చర్ నాలెడ్జ్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ దీంట్లో ఉన్న ప్రతి ప్రైజ్ యాక్షన్ ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ మార్జినల్ సేఫ్టీతో నేను అప్‌గ్రేడ్ తీసుకున్నాను. సో, ఇక్కడ ప్రతి క్యాన్సిక్ థియరీ గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, జనరల్‌గా మనకు మార్కెట్‌లో క్యాన్సిక్ థియరీ అనేది సప్లై అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా డిమాండ్ అనేది ష్రింక్ అవుతది. సో, డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా సప్లై అనేది ష్రింక్ అవుతది. సో, ఈ విధంగా అంటే ఈ విధమైన బేస్ పైన మార్కెట్ అనేది మొమెంటం క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి మనకి ఇక్కడ చూడొచ్చు. సెల్లర్స్ అనేవాళ్ళు రిజెక్ట్ అవుతున్నారు. సో, బయర్స్ యొక్క ఇండికేషన్ వస్తుంది ఇక్కడ నుంచి. సో, మళ్ళీ ఇక్కడ ప్రాపర్ ఒక వీక్‌నెస్ అనేది చూపెట్టడం జరిగింది సెల్లర్స్. సో, తర్వాత మనకు అదే లెవెల్ నుంచి మనకు మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ సైన్ వచ్చింది. సో, మంచి ఇండికేషన్. సో, అలాగే ఇక్కడ రీట్రేస్ అవుతూ మళ్ళీ మార్కెట్‌లో సెల్లర్స్ చూడొచ్చు. సో, మళ్ళీ బయర్ యొక్క మొమెంటం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, ఈ విధంగా అంటే సప్లై అనేది ప్రాపర్‌గా లేనప్పుడు కంప్లీట్‌గా మనకి డిమాండ్ అనేది ఆటోమేటిక్‌గా మార్కెట్‌లో ఒక మూవ్‌మెంట్ అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ కూడా ఇక్కడ చూడొచ్చు. సెల్లర్స్‌లో స్ట్రెంత్ అనేది మనకు కనిపిస్తుంది. బట్ ఏంటి అంటే పూర్తి డిమాండ్‌ని కంప్లీట్‌గా వాళ్ళలో స్ట్రెంత్ లేదు కాబట్టి కంప్లీట్‌గా పూర్తి డిమాండ్ ఎక్కడ ఏదైతే ఉందో సో, దాన్ని డామినేట్ చేయకుండా కంప్లీట్‌గా సప్లై అనేది ఈ విధంగా ష్రింక్ అవ్వడం జరుగుతుంది. అంటే కంప్లీట్‌గా ఈ యొక్క కైండ్ ఆఫ్ ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న సపోర్ట్ ఇక్కడ చూడొచ్చు. ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే హై ఉందో, హై దగ్గర గూడా మనకి బయర్ ఎంట్రీ అనేది కనిపిస్తుంది. సో, మంచి కన్ఫర్మేషన్. ఆటోమేటిక్‌గా డైరెక్షన్ గూడా మనకి చూడొచ్చు ఇక్కడ. డైరెక్షన్‌తో కంబైన్ చేసినా గూడా అండ్ కాల్సిక్స్ థియరీ గూడా మీరు అర్థం చేసుకున్నా గూడా మీరిక్కడ చూడొచ్చు. మంచి కన్ఫర్మేషన్ అన్నమాట. సో, డైరెక్ట్‌గా ఇక్కడ మార్జినల్ సేఫ్టీతో బై ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో, ఈ విధంగా అంటే ఒక ట్రేడ్ అనేది తీసుకోవడానికి డెఫినెట్‌లీగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్‌ని మనం చూడాలి. స్ట్రక్చర్‌తో సహా స్ట్రక్చర్‌ని అనలైజ్ చేయాలి. స్ట్రక్చర్ యొక్క నెక్స్ట్ టార్గెట్ తెలిస్తే మీరు ఈజీగా ట్రేడ్ చేయగలుగుతారనమాట. సో, ఇక్కడ చూడొచ్చు ఇది మనకి ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, ఈ విధంగా సో, ఒక అనలైజ్ అనేది ప్రాపర్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటే గనక మీ యాక్యురసీ అనేది ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, బేసిక్ టు అడ్వాన్స్‌డ్ కంప్లీట్ రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు. సో, నేను ప్రతి వీడియోలో చెప్తున్నా గూడా మెసేజ్ చేస్తున్నారు. కోర్స్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో, కంప్లీట్ రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు. 25 క్లాసెస్ ఉంటాయి. సో, కంప్లీట్‌గా ప్రతి ఒక్క క్లాస్‌లో మీరు నోట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దానితో పాటు సపోర్ట్ గూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సపోర్ట్ ఉంటుంది లైఫ్ టైమ్. సో, సపోర్ట్ యూజ్ చేసుకొని మీరు ఈ యొక్క ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, ఈ యొక్క కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ అనేది మీరు ఏ ట్రేడింగ్ చేసినా గూడా మీకు యూజ్ అవుతుందన్నమాట. సో, కంప్లీట్‌గా స్కాల్పింగ్ పర్పస్ ప్రైస్ యాక్షన్ ఎనలైజ్ అన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు ఒక మంచి కండిషన్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. సో, ప్రాపర్‌గా మనకి
చూడొచ్చు మనకి ఇక్కడ సైడ్ వేస్ అంటే కంప్లీట్ ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ మార్కెట్‌ని మీరు డెఫినెట్‌లీగా మీరు ఆహ్, రిజెక్ట్ చేసేయాలి. అంటే ఒక సైడ్ వేస్ మార్కెట్‌లో మీకు ప్రాపర్ కైండ్ ఆఫ్ అనేది ప్రైస్ యాక్షన్ వర్క్ అవ్వదు. సో, ఒక దగ్గర నుంచి సెల్లర్ రిజెక్షన్ ఉంది. ఒక దగ్గర నుంచి బయర్ రిజెక్షన్ వస్తుంది. సో, ఒక ఏరియాలో పర్టిక్యులర్‌గా సెల్లర్స్ గాని మనకి అంటే మనకు సప్లై గాని, డిమాండ్ గాని సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ తోటి ఉండడం వల్ల ఒక కన్సాలిడేషన్ ఒక సైడ్ వేస్ అనేది మార్కెట్ క్రియేట్ అవుతుంది. సో, ఒక షార్ట్‌కట్ థియరీలో చెప్పాను. సో, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలా పెద్దగా ఉంటుంది. బట్ మనకు అంత టైం లేదు కాబట్టి సో, మీకు షార్ట్‌కట్‌లో చెప్పాను. సో, బయర్స్, సెల్లర్స్ సేమ్ స్ట్రెంగ్త్‌లో ఉన్నప్పుడు ఒక పర్టిక్యులర్ లెవెల్ దగ్గర సో, ఆ థియరీని మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అదే సైడ్ వేస్ మార్కెట్. మనకు కంప్లీట్‌గా ఒకే దగ్గర మార్కెట్ ఏం చేస్తూ ఉంటుంది కంప్లీట్‌గా ఈ విధంగా సైడ్ వేస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో, ఈ యొక్క రేంజ్‌లోనే మార్కెట్ కన్సాలిడేషన్ క్రియేట్ చేస్తది. సో, దీన్ని కన్సాలిడేషన్ అనొచ్చు, సైడ్ వేస్ అనొచ్చు. సో, మనకు కంప్లీట్‌గా సైడ్ వేస్ అంటాం జనరల్‌గా. సో, అలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్‌లో ట్రేడ్ చేయకూడదు. ఎందుకంటే పర్టిక్యులర్‌గా మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు అపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తుంది. ఎందుకంటే దాని డైరెక్షన్, స్ట్రక్చర్ ప్లస్ టోటల్‌గా అలాగే ఉంది కాబట్టి మీరు ఆ కైండ్ ఆఫ్ ట్రేడ్ స్ట్రక్చర్‌ని అంటే ఆ మార్కెట్ స్ట్రక్చర్‌ని మీరు అవాయిడ్ చేయాలి. అందులో ట్రేడ్ చేయొద్దు. సో, క్లియర్ కట్‌గా మీకు అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేయాలన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు నేను 15 సెకండ్స్‌లో ఏదైనా కండిషన్ ఉందా అంటే కన్ఫర్మేషన్ ఉందా అని చూసాను. ఎందుకంటే ప్రీవియస్‌గా మనకొక మంచి డిమాండ్ జోన్ ఉంది ఇక్కడ. సో, ఇక్కడ చూడొచ్చు మనకి బయర్ జోన్ ఉంది. సో, అక్కడి నుంచి మంచి ఒక డిమాండ్ అనేది ఒక మొమెంటమ్ క్రియేట్ చేసింది. సో, అందుకోసం అక్కడ కన్ఫర్మేషన్ కోసం చూసాను. బట్ నో కన్ఫర్మేషన్. సో, ప్రాపర్‌గా కన్ఫర్మేషన్ లేదు. కన్ఫర్మేషన్ ఉంటేనే మనం ట్రేడ్ తీసుకోవాలి. ఒకవేళ లేదు అంటే మనం అవాయిడ్ చేసేయాలన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు మంచి కండిషన్ దొరికింది. అలాగే మల్టిపుల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. సో, ఓవరాల్‌గా చూడొచ్చు మార్కెట్‌లో డైరెక్షన్ అప్‌వర్డ్ డైరెక్షన్. సో, ఇక్కడ చూడొచ్చు మనకి మార్కెట్‌లో మంచి బయ్యర్ ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. డబుల్ బాటమ్, డబ్ల్యూ ప్యాటర్న్ అని కూడా అనొచ్చు. సో, అక్కడ క్రియేట్ అవుతుంది. సో, మొమెంటమ్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో, మంచి కండిషన్. సో, నెక్స్ట్ లెవెల్‌కి ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఏదైతే లెవెల్ ఉందో అక్కడ గ్యాప్ ఉంది. సో, ఇన్ని కన్ఫర్మేషన్స్ తోటి నేను తీసుకున్నాను. సో, డైరెక్ట్‌గా మల్టిపుల్ ఎంట్రీస్ ఇచ్చానన్నమాట. సో, కాన్ఫిడెంట్‌గా ఉంది కాబట్టి డైరెక్ట్‌గా నేను ఈ ట్రేడ్ చేయడం జరిగింది. ఇది మనకి విన్నింగ్‌లో బుక్ అవుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు. ఇది ప్రాపర్‌గా మనకు విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ఈ విధంగా అంటే పర్టిక్యులర్‌గా మనకి ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మనకు అప్‌వర్డ్ డైరెక్షన్ గాని, డౌన్‌వర్డ్ డైరెక్షన్ గాని. సో, ఈ 2 స్ట్రక్చర్‌లోనే మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ కట్‌గా మీకు ఒక వ్యూ అనేది ఉంటుంది. సో, ఆ వ్యూలోనే మీరు ట్రేడ్ చేయాలి. సో, కంప్లీట్ సైడ్ వేస్ కైండ్ ఆఫ్ మార్కెట్‌ని మీరు అనలైజ్ చేయకూడదు. సో, సైడ్ వేస్‌ని కూడా అనలైజ్ చేయొచ్చు. బట్ అది ఎక్స్‌పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఒక బిగినర్ ఆర్ ఇంటర్మీడియేట్ ట్రేడర్స్‌కైతే డెఫినెట్‌లీగా ట్రెండీ మార్కెట్ అయితేనే మనకి ఒక మంచి సజెషన్ అన్నమాట. అంటే ట్రెండీ మార్కెట్‌లో ట్రేడ్ చేయడం అనేది పర్టిక్యులర్‌గా మీ యొక్క యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతది అక్కడ. సో, సైడ్ వేస్‌లో మీకు ఆహ్, ప్రాపర్‌గా ప్రైజెషన్ వర్క్ అవ్వదు కాబట్టి చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఓవరాల్‌గా మనకి లెఫ్ట్ లెగ్‌లో ఒక అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మార్కెట్ లోవర్ హై క్రియేట్ చేస్తూ ఒక న్యూ లో క్రియేట్ చేసింది. సో, మళ్ళీ ఒక రీట్రేస్‌మెంట్‌లో బయర్స్ వీక్ అవుతున్నారు. సో, చూద్దాం పర్టిక్యులర్‌గా మనకు మంచి ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ దొరికితే ట్రేడ్ తీసుకుందాం. లేకపోతే అక్కడ అవాయిడ్ చేద్దాం. సో, డెఫినైట్‌లీగా మనకు సప్లై, డిమాండ్ థియరీ అనేది డెఫినైట్‌గా మీకు యూజ్ అవుతది. సో, కంప్లీట్‌గా పూర్తి ప్రైస్ యాక్షన్ అనేది ఉంటుందన్నమాట. సప్లై అండ్ డిమాండ్. సో, సప్లై ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇక్కడున్న ఏదైతే దీన్ని ఉదాహరణకు స్టాక్ లాగా మనకు ఇక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా ఇక్కడ కంప్లీట్‌గా సెల్లర్స్‌లో స్ట్రెంత్ అనేది కంప్లీట్‌గా ష్రింక్ అయినట్టు మనకి ఇక్కడ ష్రింక్ అవుతూ వస్తుంది. సో, సప్లై అనేది ఆటోమేటిక్‌గా ష్రింక్ అయింది. సో, నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్‌గా ఈ లెవెల్ నుంచి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, మళ్ళీ ఒకవేళ డిమాండ్ అనేది అక్కడ స్ట్రాంగ్‌గా ఉంటే ఈ విధంగా మనకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఒకవేళ డిమాండ్ ష్రింక్ అయిపోతే సో, థియరీ అన్నమాట. సో, డిమాండ్ ష్రింక్ అయితే ఆటోమేటిక్‌గా సప్లై అనేది ఇంక్రీజ్ అవుతది. సో, ఇక్కడ చూడొచ్చు. ప్రాపర్‌గా ఇక్కడ డిమాండ్ అనేది ప్రాపర్‌గా స్ట్రాంగ్ లేదు. సో, అందుకోసమే ఇక్కడ చూడొచ్చు. వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది బయర్స్ ఇక్కడ చూడొచ్చు. గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి, ఒక సపోర్ట్ కోసం గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి, మనకిక్కడ మొమెంటమ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పర్టిక్యులర్‌గా చూసినట్టయితే ఈ యొక్క ఏరియాలో కంప్లీట్‌గా సెల్లర్స్‌లో కూడా స్ట్రెంత్ అనేది లేదు. సో, ఈ విధంగా అన్నమాట. అంటే సప్లై అండ్ డిమాండ్. సో, ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ లేదా ఈ థియరీని మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకోవాలి. సో, విత్ స్ట్రక్చర్ ప్లస్ క్యాండిల్ స్టిక్ సైకాలజీ. సో, క్యాండిల్ స్టిక్ సైకాలజీలో
ఏమి ఇండికేట్ జేస్తున్నారు? సో, ఎప్పుడు మార్కెట్‌లో శ్రింక్ అవుతూ వస్తున్నారు. సో, ప్రీవియస్‌గా చూసినట్టయితే కండిషన్ ఎలాగా ఉంది? సో, స్ట్రక్చర్‌లో గూడా. సో, ఇన్ని కాన్సెప్ట్స్‌ని మీరు మైండ్‌లో ఉంచుకొని ట్రేడ్ జేయాల్సుంటుందన్నమాట. సో, ఆ విధంగానే మీరు ప్రాక్టీస్ చేయాలి. డెఫినెట్‌లీగా యాక్యురసీ అనేది ప్రాపర్‌గా ఉండాలంటే డెఫినెట్‌లీగా మీరు ఆ విధంగానే ప్రాక్టీస్ చేయాలి. సో, ఇక్కడ చూడొచ్చు ఒక మంచి మొమెంటం క్రియేట్ జేసింది. మంచి మొమెంటం క్రియేట్ జేసింది. సో, మార్కెట్‌లో ప్రీవియస్‌గా చూసినట్టయితే లెవెల్ ఏదైతే ఉందో లోవర్ హై లెవెల్ అనొచ్చు. మనకు నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉందన్నమాట. సో, అక్కడ ఆ జోన్‌ని హిట్ అవ్వడానికి మోస్ట్‌లీ ట్రై చేస్తది. అందుకోసమే నేను మార్జినల్ సేఫ్టీ తోటి నేను ట్రేడ్ చేశాను. సో, ఇక్కడ చూడొచ్చు మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేయడానికి గల రీజన్ ఏంటంటే ఓవరాల్‌గా మనకిక్కడ ఆటోమేటిక్‌గా రివర్సల్ సైన్ వచ్చింది మార్కెట్‌లో. సో, నెక్స్ట్ ఇక్కడ రీట్రేస్ అవుతున్నారు. సో, రీట్రేస్‌మెంట్‌లో బయర్ యొక్క మూవ్‌మెంటం అనేది ష్రింక్ అవ్వలేదు. ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో, అందుకోసమే మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేశాను. సో, లేకపోతే డైరెక్ట్‌గా అప్ ట్రెండ్ తీసుకోవచ్చు. ఈవెన్ ఒకవేళ ఇది అప్ ట్రెండ్ మార్కెట్ అయినట్టయితే డైరెక్ట్‌గా అప్ ట్రెండ్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మేజర్‌గా చూసినట్టయితే సెల్లర్స్ యొక్క కంట్రోల్‌లో ఉంది ప్రెజెంట్ స్ట్రక్చర్. సో, అక్కడ కరెక్టివ్ వేవ్ తర్వాత మళ్ళీ ఇంపల్సివ్ వేవ్ అనేది స్టార్ట్ అవుతది. సో, ఇక్కడ చూడండి మనకు మార్జినల్ సేఫ్టీ వల్ల విన్ అయిందన్నమాట. సో, ఈ విధంగా అంటే మార్జినల్ సేఫ్టీ వల్ల మనకి ఈ యొక్క ట్రేడ్ అనేది విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ఇక్కడ చూసి తీసుకున్న ప్రతి ఒక్క ట్రేడు విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, డెఫినిట్‌గా ప్రతి ట్రేడ్ గాని ఒక కైండ్ ఆఫ్ రీజన్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ప్రాపర్‌గా రీజన్‌తో ట్రేడ్ చేస్తారు. సో, గుడ్డిగా ట్రేడ్ చేయడం అనేది అది కంప్లీట్‌గా మీనింగ్‌లెస్ ట్రేడింగ్. అంటే దానికొక అర్థం అంటూ ఉండదు. సో, డెఫినిట్‌గా మీకు లాస్ అవుతుంది. అందుకోసమే ఫస్ట్ సబ్జెక్ట్ కంప్లీట్‌గా నేర్చుకోండి. దాంట్లో మాస్టర్ అవ్వండి. సో, మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఓన్లీ లెర్నింగ్ మీదే. సో, డైరెక్ట్‌గా యూట్యూబ్ చూసేసి డైరెక్ట్‌గా ఒక వీడియో చూసేసి అదే కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అనుకోని చెప్పేసి మీరు డైరెక్ట్ ట్రేడ్ చేయొద్దు. రియల్‌గా ఇన్వెస్ట్ చేయొద్దు. డెఫినెట్‌లీగా సబ్జెక్ట్ నేర్చుకోండి. మీరు ఏ ట్రేడర్ అయినా మంచిదే. సో, స్టాక్ గాని, బైనరీ గాని, ఫోరెక్స్ గాని దట్ ఈస్ యువర్ పర్సనల్. బట్ డెఫినెట్‌లీగా ప్రైస్ యాక్షన్ సబ్జెక్ట్ నేర్చుకోండి. ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. సో, ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో, నా ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.